నమస్తే నేను చంద్ర. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. టీడీపీలో ఎగ్జిట్ పోల్స్ గుబులు. విశాఖకు షిఫ్ట్ అవుతున్న వైసీపీ స్టేట్ ఆఫీస్. నా గెలుపు మైండ్లో నుంచి తీసేయండి. మామ ఎన్టీఆర్ పట్ల చంద్రభక్తి ఒక బూటకం. దొడ్డిదారి సడలింపులపై హైకోర్టుకు వైఎస్ఆర్ కాంగ్రెస్. టీడీపీలో ఎగ్జిట్ పోల్స్ గుబులు పుట్టింది. జూన్ 1న దేశవ్యాప్తంగా 7వ విడతలో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. అదే రోజు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీ ఎన్నికల ఫలితాలు సర్వత్రా ఉత్కంఠం కలిగిస్తున్నాయి. వైసీపీ ఒంటరిగా, టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో తలపడ్డాయి. దీంతో ఫలితాలు ఎలా ఉంటాయో ఎవరు చెప్పలేని పరిస్థితి. ఈ నేపథ్యంలో వచ్చే నెల 4వ తేదీ వెల్లడయ్యే ఎగ్జాక్ట్ ఫలితాల కంటే అంతకు 3 రోజుల ముందు వెలువరించే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలో టీడీపీ పేరుతో ఒక ప్రకటన సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 1వ తేదీన ప్రముఖ ఛానళ్లలో పేరెన్నికగన్న సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువరిస్తాయని టీడీపీ ప్రకటించింది. అయితే ఆ సంస్థల సర్వే ఫలితాలు వైసీపీకి అనుకూలంగా ఉండనున్నాయని, వాటిపై ఆధారపడి బెట్టింగ్స్ కట్టొద్దనేది టీడీపీ ప్రకటన సారాంశం. 2019లో కూడా లగడపాటితో తప్పుడు సర్వే ఫలితాలు చెప్పించి మోసగించారని టీడీపీ పేర్కొంది. అప్పట్లో మన వాళ్ళు చాలామంది బెట్టింగ్స్లో ఆస్తులు పోగొట్టుకున్నారని గుర్తు చేయడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ కూటమికి వ్యతిరేకంగా వచ్చినా అధైర్యపడొద్దని టీడీపీ పేర్కొంది. జూన్ 4న కూటమి విజయం సాధిస్తుందని టీడీపీ స్పష్టం చేసింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా ఉంటాయో టీడీపీకి అర్థమైంది. ఎందుకంటే ప్రముఖ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాల వివరాలను ముందుగానే అన్ని రాజకీయ పార్టీల అధ్యక్షులకు ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. వాటి ఆధారంగానే టీడీపీ ఉలిక్కి పడుతోందని గ్రహించవచ్చు. ఏపీ రాజధానిగా అమరావతిని టీడీపీ కూటమితో పాటు అంతా అంగీకరిస్తున్నారు. విభజన తర్వాత ఏపీలో అన్ని పార్టీల స్టేట్ ఆఫీసులు అన్నీ కూడా విజయవాడ, గుంటూరులో ఉన్నాయి. వైసీపీ స్టేట్ ఆఫీసు తాడేపల్లిలో ఉంటే జనసేన, టీడీపీ ఆఫీసులు మంగళగిరిలలో ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్, వామపక్షాల ఆఫీసులు విజయవాడలో ఉన్నాయి. అయితే విశాఖను పరిపాలనా రాజధానిగా వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అది న్యాయ పరిశీలనలో ఉంది. వైసీపీ రెండోసారి అధికారంలోకి వస్తే విశాఖలోనే ప్రమాణం చేసి అక్కడి నుంచి పాలిస్తానని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. కౌంటింగ్ తర్వాత జూన్ 9న విశాఖ వేదికగా ప్రమాణం అని కూడా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. రిషికొండలో నూతనంగా భవనాలను క్యాంప్ ఆఫీసుగా చేసుకుని జగన్ పాలిస్తారు అని అంటున్నారు. దీనికి అదనంగా మరో ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. విశాఖ శివారులో ఏడాది క్రితం 2 ఎకరాల భూమిలో విశాఖ వైసీపీ స్టేట్ ఆఫీస్ నిర్మాణం శరవేగంగా నిర్మాణం జరుపుకుంటోంది. ఇది ఇప్పుడు దాదాపుగా పూర్తి కావచ్చింది. సుమారు 13,000 చదరపు అడుగులతో నిర్మిస్తున్నారు. G+ భవనాన్ని వైట్, బ్లూ, గ్రీన్ కలర్స్తో అత్యాధునికంగా తీర్చిదిద్దుతున్నారు. మొదట అంతస్తులో పార్టీ అధినేత ఛాంబర్తో పాటు మీటింగులు నిర్వహించుకునే సదుపాయాలను కూడా ఏర్పాటు చేశారు. జూన్ తర్వాత మంచి ముహూర్తం చూసి వైసీపీ స్టేట్ ఆఫీస్ కూడా విశాఖకు షిఫ్ట్ చేస్తారు అని అంటున్నారు. ఇక మీదట వైసీపీ పార్టీ యాక్టివిటీస్ అన్నీ విశాఖ నుంచే కొనసాగుతాయని చెప్తున్నారు. అటు పాలనా రాజధానిగా మాత్రమే కాకుండా రాజకీయ రాజధానిగా విశాఖను ఉంచాలన్న వైసీపీ ప్రయత్నం ఇది. వైసీపీ విశాఖకు షిఫ్ట్ అయితే ఆ బాటలో మిగిలిన ప్రధాన పార్టీలు పడతాయా అన్నది కూడా చూడాలని అంటున్నారు. ఈ మాట ఎలా అర్థం చేసుకోవాలి? ఒక్కసారిగా వింటే నెగిటివ్ అప్రోచ్లోనే వెళ్తుంది, కానీ ఇది పక్కా పాజిటివ్ అప్రోచ్తోనే అన్నమాట దమ్ముగా ఒక వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెప్పిన మాట. 3 పార్టీలు కలిసికట్టుగా వచ్చిన చోట టీడీపీకి కంచుకోట లాంటి అనకాపల్లి నియోజకవర్గం నుంచి ఎన్నికలకు కేవలం 4 నెలల ముందు అభ్యర్థిగా ప్రకటించబడిన మలసాల భరత్ కుమార్ తన గెలుపు గురించి పూర్తి ధీమా వ్యక్తం చేశారు. ఇది అతి ధీమా కానే కాదు అంటున్నారు. పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎలాంటి డౌట్ లేదు, నేను ఎమ్మెల్యేగా జూన్ 4 తర్వాత ప్రజల్లోకి వెళ్తున్నాను అని ప్రకటించారు. నా గెలుపు సంగతి మీ మైండ్ నుంచి తీసేయండి అని పార్టీ నేతలకు సూచించారు. గెలుపు పక్కా, ఎనీ డౌట్స్ అని ఆయన అంటున్నారు. అంతేకాకుండా ఆయన మరో సంచలన ప్రకటన చేశారు. 2029లో కూడా అనకాపల్లి నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా తానే ఉంటాను అని. ఇది మరీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిందని అంటున్నా, ఎమ్మెల్యేగా నా పనితీరు 5 ఏళ్ల పాటు చూసిన మీదటనే జగన్ తనకే టికెట్ ఇస్తారని భరత్ అంటున్నారు. మరో అడుగు ముందుకేసి తన రాజకీయ జీవితం 3 దశాబ్దాల పైమాటే అని భరత్ చెప్పేశారు. 4 నెలల నుంచి ప్రారంభమైన తన రాజకీయ ప్రయాణం మరో 30 ఏళ్ల పాటు కొనసాగుతుందని, వైసీపీ క్యాడర్ని అంతా తనతో పాటుగా ఉంచుకుని ముందుకు సాగుతాను అని ప్రకటించారు. వైసీపీకి అంతా పనిచేశారు అని ఆయన అభినందిస్తూనే తనకు క్యాడర్ పట్ల అభిమానమే తప్ప అనుమానం ఏ విధంగానూ లేదని అన్నారు. వైసీపీ సభ్యత్వం తీసుకుని పార్టీలో ఉన్న ప్రతి కార్యకర్త తన గెలుపు కోసం పనిచేశారనే తాను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను అన్నారు. వైసీపీ విజయ పరంపర అనకాపల్లి నుంచే ప్రారంభం అవుతుందని ఆయన
ఆయన అంటున్నారు. మాజీ మంత్రి అనేక ఎన్నికల్లో పోటీ చేసిన అనుభవం కలిగిన మాజీ మంత్రి కొణతాలను ఓడిస్తాను అని నవ యువకుడు భరత్ అంటున్నారు. ఆయన ధీమా మాత్రం అందరికీ నచ్చేసింది. నాయకుడికి ఉండాల్సిన దూకుడు, డేరింగ్ ఆయనలో ఉన్నాయని, తమ నేత ఎమ్మెల్యే అవడం తథ్యమని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఫలితం జూన్ 4న తేలాల్సి ఉంది. మనం ఏ విధంగా కష్టపడాలి, 2029లో అనకాపల్లి అసెంబ్లీలో మళ్ళీ పోటీ చేసేది నేనే, నాకు సహకరించేది మీరే. 2029 ఏమైనా చిన్న లోటుపాట్లు ఇంట్లో జరుగుంటే వాటిని ఎలా సరిదిద్దుకోవాలి, వాళ్ళకి ఏమైనా సమస్యలు తీర్చలేకపోయింటే ఎలా తీర్చాలనేటువంటి దానిపైన మనం దృష్టి పెడదాం. తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా డోర్ టు డోర్ చేస్తాను నేను. నా అంకల్లో ఒక్క నాయకుడు వచ్చినా కానీ ప్రతి కుటుంబాన్ని ప్రతి సంవత్సరం ఆ కష్టాలు తెలుసుకోవడానికి అయితే నేను నడుస్తాను. నా వెనుక మీ అందరూ వస్తారని కోరుకుంటున్నాను. మనం రేపు 4వ తారీఖు నుంచి మళ్ళీ చెప్తున్నా, 4వ తారీఖున మళ్ళీ అందరం కలిసి ఇక్కడ వీడియో ప్రోగ్రాంలో పాల్గొని 4వ తారీఖు నుంచి ప్రతి గ్రామానికి వెళ్ళి మనకు ఓటు వేసిన ప్రతి కుటుంబానికి మనం సహకరించే వాళ్ళకి ధన్యవాదాలు. తెలుగు జాతి అన్నగా పిలుచుకునే నందమూరి తారక రామారావు కేవలం చంద్రబాబు నాయుడుకు మామ మాత్రమే కాదు, ఓటమి పాలైన ఆయనకు రాజకీయ భిక్ష పెట్టిన దేవుడు. ఏ పార్టీకి తాను పెత్తందారుగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు. అలాంటి నందమూరి తారక రామారావు పట్ల చంద్రబాబుకు ఉన్న భక్తి ఎంత అంటే మాత్రం ప్రశ్నార్థకమే. ఎందుకంటే ఎన్నికల సమయంలో రామారావు పేరును స్మరించుకోవడం, సభలు పెట్టినప్పుడు ఆయన విగ్రహానికి ఒక మాల వేయడం, ఆయన జయంతి నాడు మహానాడు నిర్వహించడం తప్ప చంద్రబాబు ఆయనకి చేసేదేమీ ఉండదు. అయితే ఈసారి రామారావు జయంతిని కూడా చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగా స్కిప్ చేశారు. ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో చంద్రబాబు నాయుడు ప్రత్యక్షంగా పాల్గొనకపోవడం తెలుగుదేశం పార్టీ వారందరికీ కూడా కంటగింపుగా ఉంది. ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత చంద్రబాబు నాయుడు గుట్టుచప్పుడు కాకుండా అమెరికాకు కుటుంబం సహా వెళ్ళిపోయారు. ఎన్నికల ఫలితాలు జూన్ 4న వస్తాయి కాబట్టి ఈ ఏడాది మహానాడు కార్యక్రమం రద్దు చేసుకుని ఎన్టీఆర్ జయంతికి నిర్వహించే వేడుకను కూడా లేకుండా చేశారు. ఓటమి భయం ఉన్నదేమో, ఫలితాలకు ముందు వేడుక చేసుకుంటే జనం నవ్వుతారని భయపడి ఉండవచ్చు. కానీ ఎన్టీఆర్ జయంతి వేడుకల్లో స్వయంగా పాల్గొని ఘనంగా నిర్వహించడానికి ఏమొచ్చింది అనే విమర్శలు వస్తున్నాయి. ఎన్టీఆర్ పట్ల చంద్రబాబు నాయుడుకు కనీస శ్రద్ధ లేదనే విమర్శలు వస్తున్నాయి. పోలింగ్ ముగిశాక అమెరికాలో విహారయాత్రకు వెళ్లిన చంద్రబాబు ఎన్టీఆర్ జయంతి నాటికి తిరిగి రాష్ట్రానికి వచ్చి ఉంటే ఎంతో గౌరవంగా ఉండేది కదా అని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విదేశీ యాత్ర నుంచి బుధవారం తిరిగి వస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కనీసం ఒక్కరోజు ముందు వచ్చి ఉంటే ఎన్టీఆర్ పట్ల భక్తిని ప్రకటించే అవకాశం ఉండేది కదా అని పార్టీ వారు అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరినైనా వాడుకుని వదిలేసే టైప్ అని, ఎన్టీఆర్ విషయంలో కూడా అంతేనని వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు కలగంటున్నట్టుగా మళ్ళీ అధికారంలోకి రావడం అంటూ జరిగితే రాబోయే 5 ఏళ్లలో ఎన్టీఆర్ను జనం మర్చిపోయేలా చేస్తారని కూడా అనుకుంటున్నారు. పచ్చదళం ఎలా చెబితే అలా ఆదేశాలు ఇవ్వడానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా సిద్ధపడుతున్నారా? ఎన్నికల సంఘాన్ని ప్రభావితం చేయడానికే, తద్వారా తమకు అనుకూలంగా ఉత్తర్వులు పుట్టించుకోవడానికే తెలుగుదేశం పార్టీ నానా తంటాలు పడి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నదని వైఎస్ఆర్ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణ నిజమేనా? తాజాగా ఎన్నికల సంఘం జారీ చేసిన ఆదేశాలను గమనిస్తే ఎవరికైనా సరే అదే అనుమానం కలుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీలో పోస్టల్ బ్యాలెట్ విషయంలో నిబంధనలకు విరుద్ధంగా ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కొన్ని ఆదేశాలు ఇవ్వడం ఇప్పుడు వివాదాస్పదంగా మారుతోంది. ఎన్నికల వ్యవహారం మొదలైన తర్వాత దేశవ్యాప్తంగా ఎలాంటి నిబంధనలు అమలు కావాలో, పద్ధతులు పాటించాలో సమస్తం కేంద్ర ఎన్నికల సంఘం విపులంగా నిర్దేశిస్తుంది. ఆ మేరకు పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించిన నిబంధనలు, విధి విధానాలను గత ఏడాది జూలై 19 నాడే కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా చెప్పింది. ఆ మేరకు పోస్టల్ బ్యాలెట్ యొక్క డిక్లరేషన్ ఫారంపై అటెస్టింగ్ అధికారి సంతకం మరియు స్టాంప్ విధిగా ఉండాలి. అయితే ఈ ఏడాది ఏపీలో సుమారు 4.5 లక్షల వరకు పోస్టల్ బ్యాలెట్లు పోలయ్యాయి. గత ఎన్నికల్లో పోలైన వాటితో పోలిస్తే 1.5 లక్షల దాకా ఎక్కువ. ఇందులో అనేక దొంగ ఓట్లు కూడా ఉన్నాయనే ఫిర్యాదులు కూడా ఉన్నాయి. ఎందుకంటే నిబంధనల ప్రకారం అటెస్టింగ్ అధికారి సంతకం మరియు స్టాంపు లేకుండా కొన్ని ఫారాలు ఉండడం గమనార్హం. ఇంకా పెద్ద సంఖ్యలోని ఫారాల్లో సంతకం ఉన్నప్పటికీ స్టాంప్ లేదు. నిబంధనల ప్రకారం ఈ ఓట్లు చెల్లవు. హడావుడిలో ఉద్యోగులు చూసుకోలేదని వాటన్నింటినీ కూడా చెల్లుబాటు అయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని తెలుగుదేశం రాష్ట్ర ఎన్నికల అధికారిని కోరింది. పోస్టల్ బ్యాలెట్లు అన్నీ తమకే పడినట్లుగా వారు క్లెయిమ్ చేసుకుంటున్నారు.
కాగా నిబంధనలకు విరుద్ధంగా అటెస్టింగ్ అధికారి స్టాంప్ లేకపోయినా సరే సంతకం ఉంటే చాలు వాటిని పరిగణించాలంటూ సీఈఓ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ సంతకంపై అనుమానం వస్తే ఆర్ఓ జిల్లా ఎన్నికల అధికారి వద్ద ఉండే సంతకాలతో పోల్చి చూసుకోవాలని కూడా చెప్పారు. ఇదంతా కేవలం తెలుగుదేశానికి మేలు చేయడం కోసం మాత్రమే విడుదల చేసిన ఆదేశాలు అనే అభిప్రాయం పలువురిలో కలుగుతోంది. ఈ వ్యవహారంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ హైకోర్టులో పిటిషన్ వేయాలని న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నట్లు సమాచారం. నిబంధనలకు అనుగుణంగా లేని పోస్టల్ బ్యాలెట్లను చెల్లుబాటు కాకుండా చూడాలని వారు కోరబోతున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఇవాల్టి టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.